హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డే 2 ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం ఇన్ గోకర్ణ. సో, హైదరాబాద్ నుంచి బయలుదేరి నేనైతే హైదరాబాద్ నుంచి, మా ఫ్రెండ్స్ అయితే సిద్దిపేట నుండి. సో, సిద్దిపేట నుంచి మనం గోకర్ణకెళ్ళిపోయినాము. గోకర్ణలో డే 2లో ఏమేం జరిగినాయనేది ఈ వీడియోలో ఉంటది. సో, మస్ట్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గాయ్స్ చూడుర్రి ఇక్కడ మొత్తం గోవా అంతా ల్యాండ్ స్లైడ్ అయింది. ఇగో ఇది కూడా కొంచెం వాటర్ ఎక్కువ అయితే ఇది కూడా కింద కూలిపోయింది. ఇదంతా చూడండి గుహలాగా ఉంది. వాటర్ 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 మస్తు మజా వస్తుంది బీచ్ అంటే మనకి. హాయ్ వినయ్. హాయ్. ఇక్కడ స్పెక్స్ అయితే దుబ్బేసిన మళ్ళీ ఇచ్చేద్దాం, ఓకేనా? బీచ్ రూము అసలు సెట్. ఇలాంటి ఒక రూమ్ ఉండాలి పర్మనెంట్గా, మనకైతే ఆసమ్ ఉంటుంది. ఇక్కడ మీకు బెస్ట్ వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ రూమ్లో నుంచి బయటకు వస్తే ఇక్కడైతే కపుల్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అఫీషియల్లీ వీఆర్ ఎట్ హుబ్లీ. దాటినాం, హుబ్లీ దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడైతే మనం హైదరాబాద్ టు గోకర్ణ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. గోకర్ణ, గోవా, మురుదేశ్వర్ ఇవన్నీ తిరుగుతున్నాం. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి మన ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ టర్బైన్స్ ఉన్నాయని చెప్పేసి ఆగాము. ఇవైతే భలే ఉన్నాయి చూడు. బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా, వెయిట్. ప్రశాంత్ ఎక్స్ట్రాలు ఎందుకే? హాయ్ గాయ్స్. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, ఆ టన్నెల్ల బాగా ఆకలి అవుతుందని అయితే ఇక్కడైతే మనం టిఫిన్ చేయడం జరిగింది. టిఫిన్ ఏమేమి చేస్తున్నా అనేది మీరు చూడండి. వెదర్ అయితే చూడరు ఏమైనా ఉందా అసలు. మాకు ఈ వెళ్ళడం ఏందో కానీ మొత్తం వింటర్ సీజన్లో అన్నీ కొట్టుకెళ్తున్నాయి. అదైతుంది ఇదైతుంది అన్నా కానీ మేమైతే లెక్క చేయకుండా మంచిగా ప్లాన్ చేసుకొని అయితే బయలుదేరినాము. ఈ బయలుదేరుడు ఏంటో కానీ మాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉంది. ఈ వెదర్ వల్ల చాలా హ్యాపీ. సో ఎవరైనా ఇలాంటి వెదర్లో చేసినట్టయితే మీకు మస్తు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మనం నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, పదండి. ల్యాండ్ స్లైడ్. ఇక్కడ చూడండి మొత్తం కొండలు గుట్టలు. మనం గోవా వెళ్తున్నామంటే ముందు ఘాట్ రోడ్స్ వస్తాయి. ఆ ఘాట్ రోడ్స్ అయితే బీభత్సంగా ఉంటాయి. దీంతో పాటు కర్ణాటకకి గోవాకి మధ్యలో అంబోలి ఘాట్ అని ఉంటుంది. అక్కడ అంబోలి ఫాల్స్ అని అయితే ఉంటుంది. బీభత్సంగా అంటే బీభత్సంగా ఉంటాయి. మొత్తం అంటే మొత్తం సీ లెవెల్ మనకైతే సిక్ అయిపోతాం. మొత్తం ఎట్లా అంటే ఇట్లా ఏదో లాగా అయిపోతుంది. హై ఆల్టిట్యూడ్ లో ఆల్టిట్యూడ్కి వెళ్తే ఎలా అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అలానే అవుతుంది.
కాకపోతే కొంచెం బీ కేర్ఫుల్గా వెళ్ళాలి. రోడ్స్ అయితే మరీ దారుణంగా ఉంటాయి ఇక్కడైతే. గైస్ మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ మురుదేశ్వర్కి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇప్పుడు అయితే ఇక్కడ చుట్టుపక్కల చూసుకోండి, అది రోడ్డు. సో చుట్టుపక్కల అంతా మొత్తం అడవి, సో ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం పోయినాం సరే సో ఇక్కడ మేము ఏం చేసామో చెప్తాను. సో బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను. లెట్స్ గో. ఫుల్ టైర్డ్ అయిపోయాను. నాకైతే కొంచెం సర్ది, జలుబు, కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో లెట్స్ గో బ్యాక్ సైడ్ వ్యూ. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ నాకు. సో మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూలో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేశారనుకుంటున్నారు మీరే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంచిగా మనం పొద్దున్న లేచి కార్యకలాపాలు ఏమైతే చేస్తామో అవి చేసేసుకున్నాం మంచిగా ఫ్రీ ఏరియాలో. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎంతమంది చేసారో కామెంట్ చేయండి. ఈ అడవిలో నుంచి అయితే మళ్ళీ మనం రోడ్ ఎక్కుదాం. అడవిలో నుంచి బయటకు వచ్చాం. రోడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసారా, ఈ దీంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. సో నైస్. మా గైస్ అయితే ఇక్కడ ఉన్నారు అందరూ. వినయ్, మనోజ్, ప్రశాంత్, కృష్ణ సాయి, అక్కడ యాదగిరి అండ్ శ్రీకాంత్ ఉన్నారు. ఓకే, ఇలాంటి ఒక బైక్ ఉన్న చాలనిపిస్తుంది ఇక్కడైతే మనం రైడ్ చేయడానికి. He is Vajji alias Srikanth. గిరి ప్రశాంత్ వాట్ హ్యాపెండ్ టు యు? రే ఆడుకుంటున్నారా మీరు? ఊళ్ళో మస్తు బాగులు ఆడుకోనికి నడువురి. కడుక్కున్నా. మావాడు కార్ ఎలా పెట్టిందో చూడండి. మొత్తం కార్ అయితే రచ్చ అయిపోయింది. టైర్లు చూస్తురా? అరే ఏంద్రా గలీజ్ చేస్తున్నావు నువ్వు మొత్తం. వెహికల్ ఎంత ఫాస్ట్ పోతున్నాడు. ఎందుకురా అంత ఫాస్ట్ పోవడం? ఫైనల్గా గోకర్ణ అయితే రీచ్ అయిపోయినాం. సో రూమ్కి వెళ్ళి అయితే మాట్లాడదాం ప్లాన్. ఇంకా రూమ్ డీటెయిల్స్ అవన్నీ, రూమ్ టూర్ ఇవన్నీ అయితే మీకు చూపిస్తాను. సో వెళ్ళి చూద్దాం. చలో లెట్స్ గో. షెడ్లు ఉన్నా నేను, అది షాక్ ఉండే, దీనికి ఆపోజిట్ లో గివెన్ మీద టెంట్ లేసి ఉంచారు. నాకు తెలిసి ఇప్పుడు గల్లి ఉన్నది, ఆడ గుట్ట మీద ఉందన్నమాట. పోనీరా ఉన్నా ఇంకా ఆడ ఇల్లు కనబడతలేవారా? ఆడేసి పని కారు నమ్మకం కదా. మరి ఇప్పుడు వాగులు వస్తున్నాయి కదా, వచ్చి ఇది వస్తుందని బంద్ చేసి అటు ఇటు పెట్టిదేమో అని అంటున్నారు. అట్లా ఈ కట్టెలు ఏ రాష్ట్రం నుంచి కొట్టుకొచ్చినా చూడరు మరి. గైస్ ఇప్పుడే మనం అయితే గోకర్ణ బీచ్కి అయితే రావడం జరిగింది. బీచ్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ రూమ్ స్టే గురించి చూస్తున్నాం. సో బ్యాక్ సైడ్ మీకు బీచ్ చూపిస్తుంది చూడండి. సో ఇది మనకు బీచ్. సో ఇక్కడే వచ్చేసి మనకు స్టే ఉంటుంది. ఇది మనకు స్టే. ఇక్కడ కూర్చొని మనం ఇక్కడ బీచ్ వ్యూ కూడా ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఇదంతా గలీజ్గా ఉంది ఇప్పుడైతే, ఎందుకంటే మనకు ఇప్పుడు మొత్తం రైనీ సీజన్ కాబట్టి వర్షాలు పడి మొత్తం అంతా చెత్త అంతా ముందుకు వచ్చేసింది, కొట్టుకొని వచ్చేసింది. ఇట్లా ఉంది ప్రజెంట్ అయితే పంచాయతీ.
అది ఫ్రెండ్స్. ఎన్ని రోజులైందో బీచ్ చూడక. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది నేనైతే బీచ్కి రాక. దిస్ ఈజ్ మై థర్డ్ టైమ్ ఆన్ బీచ్ ఐ థింక్ సో. నెక్స్ట్ గోవాలో కలుద్దాం. రూమ్కి వెళ్ళి మళ్ళీ చూసి ఒకసారి అయితే చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. రూమ్లో కలుద్దాం. మా వాళ్ళు అక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు. గైస్ రూమ్లోకి అయితే వచ్చేసినాం. ఇది పర్ డే 2500 చెప్తున్నాడు. సో చూద్దాం. బట్టలు ఆరేసుకోవడానికి ఉంది, సోప్స్ ఉన్నాయి, షాంపూస్ ఉన్నాయి, హాట్ వాటర్ పెట్టుకోవడానికి ఉన్నాయి, వాటర్ బాటిల్స్, కబోర్డ్ కూడా ఉంది, పిల్లోస్ ఎక్స్ట్రా, విండో, మిర్రర్, 2 towels. వాష్రూమ్ చూద్దాం. వాష్రూమ్ కూడా ఓకే ఓకే ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. కమోడ్ చాలా చిన్నగా ఉంది. హాయ్ గైస్, ఇక్కడ మీకు బెస్ట్ వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ రూమ్లో నుంచి బయటకు వస్తే ఇక్కడైతే కపుల్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్, సూపర్ అసలు. బీచ్ రూము అసలు సెట్. ఇలాంటి ఒక రూమ్ ఉండాలి పర్మనెంట్గా మనకైతే. ఆసమ్ ఉంటుంది. మా వాళ్ళు అక్కడ రూమ్లో కూడా వెళ్ళారు అది చెక్ చేయడానికి. చూద్దాం. యాది బాగుంది. ఫ్యాను, ఏసీ కూడా ఉంది. సో వాష్రూమ్లో గీజర్ ఉందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. వైఫై కూడా ఉంది. గీజర్ 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 ఉందా లేదా? గీజర్ అయితే కనిపించట్లేదు. చూద్దాం ఒకసారి అయితే అడుగుదాం. లెట్ మీ అప్డేట్. షవర్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ హరి. గైస్ నేనైతే స్నానం చేయడానికి వెళ్తున్నా. వెదర్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. చూపిస్తా బ్యాక్ సైడ్. ఓ నైస్ కదా. ఇప్పుడు వెదర్ అయితే మస్తు చేంజ్ అయిపోయింది. చిన్న చిన్న అయితే సింపుల్ పడుతున్నాయి. సూపర్ ఉంది అసలు. అస్సం అసలు మస్తు ఉంది వెదర్ అయితే. వావ్. సో గైస్ స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే ఫ్రెష్ అయ్యి వస్తాను, మాట్లాడుకుందాం. టుడేస్ అవుట్ఫిట్. సో గైస్ ఇది మన అవుట్ఫిట్ ఈ రోజుకి వచ్చేసి. లెట్స్ గో. ఈరోజు అయితే దున్నేద్దాం పదండి. బీచ్ వ్యూ. ఓకే ఇది బీచ్ వ్యూ. ఇది మన రూము అంతా చూసారు కదా. ఇది మన బెడ్, అది కబ్బోర్డు, ఇది బట్టలు ఆరేసుకోవడానికి, విండోస్, ఫ్యాన్, ఏసీ, గీజర్, వాటర్ ఫిల్టర్. దీని రేట్ వచ్చేసి జస్ట్ 2000 రూపీస్ పర్ 2 people.
ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ఫ్రెష్ అయిన తర్వాత మనం ఇక్కడ బీచ్ నెక్స్ట్ వచ్చేసి మురుదేశ్వర్ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ట్రెక్కింగ్ వెళ్దాం. సో ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. ట్రెక్కింగ్ ఎందుకంటే అక్కడ మరొక బీచ్ ఉందంట, ఆ బీచ్ కూడా చూద్దాం. సో లెట్స్ గో. మీకు కూడా చూపిస్తాను. నాకైతే అసలు ఓపిక లేదు చాలా, అసలు నేను వెళ్ళకపోయేవాడిని. కాకపోతే నేను కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిద్దామని వెళ్తున్నా. ఓకే, మన వాళ్ళందరూ బయలుదేరారు టెంపుల్కి. సో లుంగి కంపల్సరీ అంట మురుదేశ్వర్. ఎవరైనా వస్తే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టెంపుల్ అపోజిట్, ఇది టెంపుల్ అపోజిట్. ఇక్కడ బీచ్ రోడ్లో పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ 30 రూపీస్ పార్కింగ్కి. సో లుంగి అయితే కొనుక్కుందాం. ఇక్కడ మన వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ స్పెక్స్ అయితే దుబ్బేసిన, మళ్ళీ ఇచ్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మూలికలు అవి ఏమైనా కావాలంటే మస్తు ఉంటాయి. మొత్తం క్యాషు కానీ బాదాం కానీ జస్ట్ 700 రూపీస్. నాకు తెలిసి నెగోషియేట్ చేస్తే 600కి ఇస్తారనుకుంటా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది క్యాషు బాదాం. సో 600కి ఇస్తారనుకుంటా. మన హైదరాబాద్లో అయితే 1000-1500 ఉన్నది. హోమ్ బీచ్కి మనతో పాటు ఎవరెవరు ఉన్నారంటే పిల్లలు హాయ్ పండి డ్రైవర్ హాయ్ పిల్లలు హాయ్ పండి రైట్. గైస్ ఇప్పుడే హోమ్ బీచ్కి అయితే వచ్చేసాము. సో హోమ్ బీచ్ ఎట్లా ఉంది అనేది ఇంకా కిందకి వెళ్ళి అయితే చూపిస్తా. సో లెట్స్ గో. ఇక్కడ మన వాళ్ళు అయితే షాపింగ్ చేస్తున్నారు. హాయ్ వినయ్. హాయ్. ఇది రోడ్డు. సో రోడ్డు ఎట్లుంది చూడురి, మెట్లున్నాయి. ఇంకోరి ఏ ఫోటోగ్రాఫర్ హాయ్. వావ్ చిన్న చిట్టిబాబు వాడు వీడియోలో వస్తున్నాడు. గాయస్ చూడురి, వావ్ బీచ్ ఎంతైనా వావ్ సూపర్ ఉంది కదా. ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. ఇక్కడ కనిపిస్తుందా, మొత్తం గోవా అంతా ల్యాండ్ స్లైడ్ అయింది. ఇది కూడా కొంచెం వాటర్ ఎక్కువ అయితే ఇది కూడా కింద కూలిపోయింది. ఇదంతా చూడండి గుహలాగా ఉంది. వాటర్ మస్తు మజా వస్తుంది బీచ్ అంటే, మనకి భలే ఉంటుంది. ఆహాహాహా. యాదే అరే బుషు, ఇక్కడ ఏదో బోర్డు పెట్టారు 1940 సంథింగ్ అన్నా. 1940 వాట్ ఈస్ 1940 లైఫ్ గార్డ్ 1940 హైట్. నో స్విమ్మింగ్ అలౌడ్. సో స్విమ్మింగ్ అయితే లేదు. బోట్స్ అయితే అన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ షాప్ కూడా ఉంది. రెయిన్ కోట్స్కి ఇట్లా ఎవరైనా కావాలంటే రెయిన్ కోట్స్కి ఇట్లా ఎంజాయ్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడ కూర్చున్నారు. సో దిస్ ఈజ్ హోమ్ బీచ్. OM బీచ్. సో ఇక్కడ ఫొటోస్ అయితే ఎగ్జామ్ వస్తున్నాయి. నైస్ బీచ్, గోకర్ణలో హోమ్ బీచ్. ఇక్కడ ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. నో ప్రాబ్లం, ఎవరికైనా ఆకలి కావాలన్నా ఉన్నా. గాయస్ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. హోమ్ బీచ్. ఈ హోమ్ బీచ్ అనేది ఇట్లా సో ఇది టాప్ వ్యూలో కనిపిస్తుంది అంట. హోమ్ వ్యూ వచ్చేసి ఇక్కడ
హ్యాపీ ఫాదర్ అండ్ హ్యాపీ చిల్డ్రన్. వావ్, ఇలా ఉండాలి. ఫుల్ వర్షం పడుతుంది, వర్షంలో కూడా వాళ్ళ డాడీ సూపర్ కదా అసలు. వాటర్ చూడండి ఏగా ఉన్నాయి. ఇంతకుముందు డాల్ఫిన్ కూడా కనిపించింది మాకు, అది క్యాప్చర్ చేయలేకపోయినా. ఇది చూడండి, ఇంత వర్షంలో కూడా రెయిన్ కవర్స్ వేసుకొని మరి. ఇది ఐఫోన్ 14 Pro Max జూమ్. చూడు ఇక్కడ సేమ్ లైక్ పబ్. అక్కడ బీచ్, ఇక్కడ పబ్. పబ్ కాదు, రెస్టారెంట్. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారా, వాటర్ ఫాల్ పైన వర్షం, మేము నడక. గైస్ ఫైనల్లీ డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది ఇన్ గోకర్ణ. సో నెక్స్ట్ వచ్చేసి రూమ్ కి వెళ్ళిపోయి మంచిగా వాడుకున్నాము. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.